అయినా ఎవరైనా నమ్మక ద్రోహం చేసినప్పుడు, బాధ పెట్టినప్పుడు, నిరాశ కలిగించినప్పుడు, కోపం తెప్పించినప్పుడు మనం ఏం చేస్తాం? ఒక్కో సందర్భంలో ఒక్కో రీతిలో స్పందిస్తాం. కారణం ఏదైనా బాధ్యత మనదైనట్లుగా వ్యవహరిస్తాం. విపరీతమైన భావోద్వేగాలకు లోనవుతాం కదండి. కానీ జీవితంలో జరిగే ఇలాంటివన్నీ సర్వసాధారణమని, మన జీవితంలో జరిగినట్లే అందరి జీవితంలో జరుగుతుంటాయని గ్రహిస్తే కొంతవరకు తేలికగా తీసుకోగలుగుతాం. కానీ ఈ అన్యాయం ఏదో మనకే జరుగుతుందని భావిస్తే తల్లడిల్లిపోతాం, తల్లక్రిందులైపోతాం కదండి. కానీ ఇలాంటి సమయంలోనే సంయమనం పాటించాలి, నిగ్రహం కలిగి ఉండాలి. క్షమాగుణాన్ని ఎంత అలవర్చుకుంటే అంత మంచిది. ఈరోజు మీరెవరైనా సరే ఇతరుల మాటల వల్ల మీరు బాధపడుతున్నారా? ఇతరుల మాటలు మిమ్మల్ని కృంగదీస్తున్నాయా? సతమతం చేసేస్తున్నాయా? ముందుకు పోనీయకుండా చేస్తున్నాయా? అయితే నన్ను ఒక్క మాట చెప్పనివ్వండి. అలాంటి వారిని దేవునికి అప్పచెప్పండి. ఆ దేవాది దేవుడే ఆ మాటల నుంచి వచ్చేటువంటి నొప్పి నుంచి మిమ్మల్ని విడిపించి సంరక్షిస్తాడని నమ్మండి. ఇటువంటి సందర్భం గుండా ఒక బైబిల్ గ్రంథంలో ఇటువంటి సందర్భం గుండా వెళ్ళినటువంటి ఒక దైవ భక్తుడు ఒక చక్కని మాట చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 64వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. బట్ గాడ్ విల్ షూట్ హిమ్ విత్ హిస్ ఆరోస్, దే విల్ సడన్లీ బీ స్ట్రక్ డౌన్ అని. ఎంత చక్కటి మాట కదండి. వారు మాటలు అనేటువంటి బాణాలతో రాని, వారు కత్తుపోటు వంటి మాటలతో రాని, నేను వారిని ఏమి అనను, వారిని దేవునికే అప్పచెప్తాను. అప్పుడు దేవాది దేవుడే వారిని బాణాలతో కింద పడేస్తాడు. వారి ఆశలు, వారి ప్రణాళికలు, వారి ఆలోచనలు నెరవేరనీయకుండా చేస్తాడు అని. ఎంత గొప్ప విశ్వాసం కదండి. లోకరీతిగా కూడా మనం ఒక మాట అంటూ ఉంటాం, ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అని. కానీ కొన్ని సార్లండి తప్పు చేసి కూడా తమ ప్రవర్తనే సరైనదని భావించటం, ఎదుటివారు తమ ప్రవర్తన ద్వారా బాధపడుతున్నారని తెలిసి నిర్లక్ష్యంగా ఉండటం, లెక్క చేయకుండా ఉండటం భరించటానికి కష్టసాధ్యమైన విషయమే. కానీ గ్రహించండి, అలాంటి సందర్భాలు, అలాంటి మనుషులే జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితిని, ప్రతి సమస్యను ఎదుర్కోగలిగేటువంటి శక్తిని, తరుణోపాయం దిశగా ఆలోచించేటువంటి అవకాశాన్ని కలుగజేస్తారనుకోవాలి. నేను మరలా చెప్తున్నానండి, అలాంటి మనుషులు, అలాంటి సందర్భాలే జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యని తట్టుకోగలిగేటువంటి శక్తిని, తరుణోపాయం దిశగా ఆలోచించేటువంటి అవకాశాన్ని కలగజేస్తారనుకోవాలి. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, తమ ప్రవర్తన సమంజసమా కాదా అని ఆలోచనలు, లెక్కలు పక్కన పెట్టి తమ విచక్షణతో అవతల వారిని క్షమించే గుణం అలవర్చుకోవాలి. అనవసరమైనటువంటి ఆలోచనల మురికిని అంటించుకోకూడదు. మనల్ని ద్వేషించిన వ్యక్తులనే చూసుకుందాం. వారి ప్రవర్తన మనల్ని మనసుని గాయపరిచింది. వారు విరోధుల్లా కనిపిస్తున్నారు. తలుచుకుంటే మనసు పాడవుతుంది. ప్రశాంతంగా ఉన్నప్పటికీ వారు గుర్తొస్తే చాలు మానసిక ఉద్వేగం, వారు ఎదురుగా లేకపోయినప్పటికీ. ఇలాంటి సమయంలోనే మనం ఆలోచించాలి, కాదు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. పదే వారిని విరోధుల్లా భావించటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఆ భావనను కొనసాగించటం వల్ల ప్రశాంతత ఏమైనా లభిస్తోందా? గాఢ నిద్ర పట్టేందుకు ఉపయోగపడుతోందా? జీవన విధానం మెరుగుపడిందా? ఈ ప్రశ్నలన్నిటికీ లేదు అనే సమాధానం వస్తుంది. అందుకే బాగా ఆలోచించాలి. జరిగినటువంటి గొడవను, సంఘటనను మర్చిపోయే ప్రయత్నం చేయాలి. మొదట్లో ఇది సాధ్యం కాకపోయినప్పటికీ నిదానంగా అది అలవాటు అవుతుంది. తద్వారా మనసు ప్రశాంతతకు లోనవుతుంది. ఆ పరిస్థితే అనుభవంగా మారుతుంది. ఒక అమ్మాయి ఒక స్వామీజీ దగ్గరికి వచ్చింది. ఎందుకో తెలియదు, గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, ప్రార్థన గాని ధ్యానం గాని చేసుకోలేకపోతున్నాను అంది.
ఏమై ఉంటుందో, ఎందుకు అలా జరుగుతుందో బాగా ఆలోచించు అన్నారు ఆయన. బహుశా నేను చిన్నప్పటి నుంచి ఎంతగానో ప్రేమించిన నా స్నేహితురాలే ఇందుకు కారణమై ఉండొచ్చు. నేను తనని క్షమించదలుచుకోలేదు, జీవితంలో తనతో ఎప్పుడూ మాట్లాడదలుచుకోలేదు. ఇలా చెప్పటానికి నాకు బాధగానే ఉన్నా అప్పటి నుంచే నాకు ప్రశాంతత కరువు అయింది అందామే. లేదు, నీ ఆలోచనను మార్చుకో, వెంటనే వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి క్షమించమని అడుగు అన్నారు ఆయన. కాసేపు తటపటాయించి బాగా ఆలోచించి ఆ స్వామీజీ చెప్పినట్లు తెల్లారి వెళ్ళి ఆ స్నేహితురాల్ని కలిసి క్షమించమని అడిగింది. అయ్యో, నువ్వు నన్ను క్షమించమని అడుగుతున్నావా? నిజానికి నాదే తప్పు, నేనే నిన్ను క్షమించమని అడగాలి. నా ప్రవర్తనకు నేనే సిగ్గుపడుతున్నాను అంది. ఆ తర్వాత వారిద్దరూ కలిసిపోయారు. క్షమాగుణాన్ని చేరుకోవటానికి 4 స్థానాలు ఉంటాయి: గాయపడటం, ద్వేషం, ఉపశమనం. ఎదుటివారి ప్రవర్తన పక్షపాత వైఖరితోనో అన్యాయంగానో ఉండటం, అది మరచలేకపోవటం, మన మనసుకి గాయం తగలటం. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఇక్కడ మనం దెబ్బతిన్నది మనం కాదు, ద్వేషానికి గురవుతుంది. కొన్ని సార్లు అవతల వారు మనకు కలిగించినటువంటి బాధకు 10 రెట్లు అనుభవించాలని కోపంలో ఆవేశంలో తిట్టుకోవటము, శాపనార్థాలు పెట్టటము జరుగుతుంది. భగవంతుని దయ వల్ల ఆ గాయపరిచారన్న వ్యక్తిని మరొక కోణంలో అర్థం చేసుకోవటంతో పరిస్థితి మెరుగుపడుతుంది. ఆవేశంతో కాక ఆలోచనతో పరిస్థితిని గమనించగలం. ఆ బాధించిన జ్ఞాపకం మరుగై ఆ వ్యక్తి స్వేచ్ఛను పొందుతాడు. ఇద్దరూ కలిసిపోవటంతో వారిద్దరి మధ్య ప్రేమ కలుగుతుంది, సహృదయ వాతావరణం ఏర్పడుతుంది. తప్పు నాదంటే నాదే అనుకుంటారు. బంధం మెరుగుపడి కలిసి ముందుకు సాగే పరిస్థితి వస్తుంది. చూడండి, జరిగిన దానిని ఆలోచించేవారు అజ్ఞానులు అని పిలువబడతారు, జరగబోయే దానిని ఆలోచించేవారు జ్ఞానులు అని పిలువబడతారు. మనం ఏ స్థితిలో ఉన్నాం? తమకి ఇతరులకి మధ్య వారధి బదులు గోడలు నిర్మించుకునేవారు ఒంటరి వారవుతారు. భేదాభిప్రాయాలను నిర్లక్ష్యం చేస్తే అవి మరింతగా పెరుగుతాయి. అవే వాటిని తొలగించుకుంటే బంధం మెరుగుపడుతుంది. శత్రుత్వాన్ని జయించిన వారి కంటే శత్రువును జయించి వారే నిజమైన విజేతగా పిలువబడతారు. మన ప్రవర్తనే శత్రువుల్ని స్నేహితుల్ని ఏర్పరుస్తుంది. చూడండి, ఒక్కొక్కసారి మనం అమ్మ అన్నా కూడా అవతలి వారు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని నీ అమ్మ అని అన్నావని అనుకునే ప్రమాదము ఉంది. అలాగే మనము కూడా ఎన్నో సందర్భాల్లో అలా భావించిన సందర్భాలు ఉండవచ్చు. ఆలోచించండి, అందరూ మన కోణంలోనే ఆలోచించరు కదా. కాబట్టి ఇలాంటి సమయంలోనే నిగ్రహం కలిగి ఉండాలి. పగా ప్రతీకారాలకు తావివ్వకూడదు, ద్వేషంతో రగిలిపోకూడదు. వాళ్ళు అలా అన్నారు, ఇలా అన్నారు కాబట్టి వాళ్ళకి అలాగే జరగాలి, ఇలా జరగాలి అని శాపనార్థాలు పెట్టకూడదు. వారిని క్షమించాలి, మనస్ఫూర్తిగా వారిని క్షమించాలి. అంత మాత్రమే కాదు, భగవంతుడు కూడా వారిని క్షమించాలని వారి కొరకు ప్రార్థించాలి. సో ఫ్రెండ్స్, క్షమాగుణాన్ని ఎంత అలవర్చుకుంటే అంత మంచిది. నా ఈ మాటలు కనుక మీకు నచ్చినట్లయితే, మిమ్మల్ని బలపరిచినట్లయితే మరింత మందికి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మరోసారి కలుసుకుందాం.